నమస్తే. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి మద్దతుగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. సో దీనికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు అయితే రావడం జరిగింది. సార్ నమస్తే. సో ఈ రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి మద్దతుగా ఈరోజు అయితే గతంలో మీరు వాళ్ళకి హామీ ఇచ్చిలో అసెంబ్లీలో కూడా మాట్లాడిలో, సో వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొంటారు. సో ఏంటి సార్ వీళ్ళ సమస్యపై ప్రభుత్వం ఏం ప్రశ్నిస్తారు? ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ప్రశ్నించేది ఏముంది? వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వమంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కంపల్సరీ పేమెంట్ చేయాల్సిందే. వీరు దాచుకున్న డబ్బు అది వీళ్ళకి కొత్తగా వారు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీరు దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకొని అది ఇవాళ డబ్బులు లేవు అని అంటే ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇవాళ నిరాహార దీక్ష కంటిన్యూగా 5 రోజుల కోసం అడిగితే ఒకరోజు ఇచ్చారు. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంది. ఎమ్మెల్యేల అందరం కలిసి మొత్తం మంది రోజు ఖచ్చితంగా అసెంబ్లీలో గొడవ చేస్తాం. ఎట్టి పరిస్థితులలో వీరి డబ్బులు వీరికి ఇస్తామని ప్రకటన వచ్చేదాకా ఇడిచేది లేదు. ఒకవేళ ఇది డిలే అయితే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆమరణ కూర్చుంటారు. స్వయాన ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితి, డబ్బులు లేవు, బయట అప్పు పుడతలేదు, నన్ను కోసిన డబ్బులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తాం. కానీ చూసుకుంటున్నా వేరే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాంధీ సరోవర్ అని చెప్పేసి 5,000 కోట్లు ప్రకటిస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ అని చేసి 1,50,000 కోట్లు. సో ఎట్లా చూడొచ్చు? ఆయనకి ఏమన్నా నమ్మకం ఉంటే కదా, ఆయన మాట్లాడే మాట ఆయనకు తెలిస్తే కదా. నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడి, రేపు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆయనకు. ఆయన నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడతాడు. అంటే అందరూ అనుకుంటారు, జనం షార్ట్ మెమరీ మర్చిపోతారు, నేను ఏది చెప్తే గదే నమ్ముతున్నారు అని అనుకుంటున్నాడు. అంత పెద్దగా ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదైనా చేయి, ఎవడద్దన్నాడు నేను అభివృద్ధి చేస్తా అంటే వద్దని చెప్పలేదు. ఖచ్చితంగా వీళ్ళ పేమెంట్ ఇచ్చినాక ఏ అభివృద్ధి అయినా చేయొచ్చు. అంటే వరుసగా ఎట్లా జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తామంటే, ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, హైడ్రా పేరిట, మూసి సుందరీకరణ పేరిట, ఖమ్మంలో భూదాన్ భూములకు సంబంధించి పేద ప్రజలపైన ఈ ప్రభుత్వం బుల్డోజర్లు పోతుంది. ఏం చెప్తారు? బుల్డోజర్ కాదు అది. బుల్డోజర్ ఏమో అన్యాయం చేసిన మీదకి పోతుంది. ఇది గడ్డపర తీసుకొని ఆడాడ్డం ఉంటే వాడు దవ్వుకుంటా పోతున్నది. ఇది గడ్డపర ప్రభుత్వమే తప్ప ఏమీ లేదు. ఇది ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు ఇది గడ్డపర ప్రభుత్వం అని చెప్పింది. బీద ప్రజలను, నోరు తెరవని వాళ్ళని, ఏమీ అనలేని అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని, ఏజ్ బారైపోయినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. వీరు ఇంతే తప్ప ఎవరు ఉన్నోని తెరువు కానీ, ఎవరైనా ఎదురు మాట్లాడేవాని తెరువు కానీ, ఎక్కడైతే నోరు విప్పగలిగేటువంటి తెరువు కానీ పోరు వీళ్ళు. మామూలు ప్రజానికము ఇప్పుడు అక్కడ ఖమ్మంలో చూడొచ్చు, ఇటు హైడ్రాన్ చూడొచ్చు, ఇప్పుడు స్మృతివనం అని చూడొచ్చు. ఎక్కడైతే ప్రజలు నోరెత్తలేని నిస్సాయ స్థితులు ఉంటారో వారి డబ్బును గుంజడమే అలవాటుగా మారిపోయింది. అంతే. ఖమ్మంలో ఏడ్చే ప్రజలందరినీ కూడా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు వీళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ లోనే చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఒక 3 ఏళ్ళు అయితే ఈయన ఏం ఆర్టిస్ట్ అందరికి తెలిసిపోతుంది. ఈయన పేడ్ ఆర్టిస్ట్ అవుతాడు. చివరగా ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్న పరిణామంలో ఈరోజు నిరుద్యోగులందరినీ రాత్రి 3-4 గంటలకు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో మన కామారెడ్డిలో కూడా చూసినాం. సో మీ ఇంటిపై వచ్చిన దాడికి కూడా ఎక్కడికక్కడ నిర్బంధం మీ ఎమ్మెల్యేలను కావచ్చు. అంటే ఎట్లా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు? గత ప్రభుత్వం చేస్తే ఏమైంది? గొయ్యి తెచ్చి పాతి పెట్టారు. ఈ ప్రభుత్వం పని కూడా గంతే, ఇంకేం లేదు. ఎవరమైనా సరే రేపు ప్రభుత్వంలో మేమొచ్చినా మేము నిరంకుశంగా ఉంటే మా బతుకులు కూడా అంతే అవుతాయి. ఇది నేను వాళ్ళని అనడం కాదు. ఎవరమైనా సరే కత్తి విడిచే సాము, నీళ్ళని విడిచే సాము చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి అభివృద్ధిని మెల్లిగైనా పర్లేదు కానీ అరాచకం చేసి అందరినీ అనగదొక్కుతామంటే ఎవడు ఊరుకోడు.